హిందువులు బుద్ధిస్టులే లక్ష్యంగా వెలిసినటువంటి ఈ పోస్టర్లు స్థానికులకు కంటి మీద నిద్ర కూడా లేకుండా చేస్తున్నాయి. డిసెంబర్ 13న వచ్చినటువంటి ఈ పోస్టర్ల వార్త చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. చెత్తోగ్రామ్ జిల్లాలోని 2 లక్షల మంది హిందువులు బుద్ధిస్టులను నామరూపాలు లేకుండా చేస్తామనే హెచ్చరికలతోటి ఈ పోస్టర్లు అచ్చువేశారు. స్థానిక పోలీసులకు పాలన యంత్రాంగానికి కూడా ఈ పోస్టర్ల గురించి తెలుసు. అయినా సరే ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు భయభ్రాంతులవుతున్నారు. హిందూ కుటుంబాలు ఇప్పటికే తమ పిల్లలను స్కూళ్ళకు కూడా పంపుతలేరు. సామూహిక మారణకాండకు సర్వం సిద్ధమైందని, భారీ ఎత్తున నిధులు కూడా వాళ్లకు సమకూరినాయని హెచ్చరికలు ఆ పోస్టర్లలో కనిపించడంతో హిందువులు బుద్ధిస్టులు వాళ్ళ కుటుంబాలు మృత్యు భయంతో విలవిల్లాడుతున్నారు. కేవలం చిత్తోగ్రామ్ జిల్లాలనే కాదు, బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇట్లాంటి హెచ్చరికలు రాతపూర్వకంగానో లేకపోతే మౌఖికంగానో వెలువడుతున్నా తాత్కాలిక ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకుంటలేదు. బంగ్లాదేశ్లోని గోపాల్గంజ్, ఖుల్నా, మౌల్వీ బజార్, ఠాకూర్గావ్, దినాజ్పూర్ జిల్లాలలో హిందువుల జనాభా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాలలో ఇస్లామిక్ మూకల కార్యకలాపాలు కూడా చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి. ఇటీవల జరిగిన హత్యాకాండలో ప్రభావితమైన ప్రాంతాలు కూడా ఈ జిల్లాల పరిధిలో ఉన్నాయి. హిందువులు బుద్ధిస్టులనే ఏరి పారేసేందుకు తమ వద్ద ఖచ్చితమైన ప్రణాళికలు, కావలసిన డబ్బులు ఉన్నాయని హెచ్చరికలు కూడా వీళ్ళు జారీ చేస్తున్నారు.